భగవంతుడు ఏమనుకో మనం అందరం ఇష్టదాగమని చెప్పు ఎవరకు అర్ధ గజం జాగుంటే పావు గజం వస్తుందని పరుచుకున్నట్టు ఇది కూడా పరుచుకుంటామంటారు. చేపల కూర్చున్నందుకన్నా అనుకోవాలి, ఎందుకు మనం అనుకోవద్దు. ఎక్కిరిస్తారు అనుకుంటారా? ఎక్కిరియరు. ఒకవేళ ఎక్కిరిచ్చినా వాళ్ళకే మన పాపం, మనదేం పోయింది, మనకు అనర్చినట్టు అంటారు. అది చాలా విలువైనటువంటి వస్తువ. హరిరామ నామ సంకీర్తనాలు ఒక్కటే చెప్పుడు కాదు, ఏ దేవుణ్ణి తలుచుకున్నా నామం మనకు కావాలి. 21,600 సార్లు మన శ్వాస తీసి పెడుతున్నాం. శ్వాసకు ఒక్కటి కూడా నామం చేసుకోకపోతే ఎవరి శ్వాస తీసుకుంటున్నాం, ఎందుకు తీసుకుంటున్నాం? శ్వాసతో మనకి ఎంత మంచి పవిత్రమైనటువంటి శ్వాస వస్తుంది. అవతలకి గాడుపు మన గాడు అంతా ఇడిచిపెడతాను, మురికి గాడు విడిచిపెడతాను. దాని కొరకన్నా కనీసం 10,000 రూపాయలు తెచ్చుకుంటే మిత్తి కడతామంటారు, మిత్తి కట్టాలంటారు. ఏమి మనను అడగనటువంటి పరమాత్మని కనీసం నామమని అనుకోవద్దా? మనం బేమాన్లమా? లేకుంటే మన కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి, మేము చేసుకొని తింటే సరిపోయి, నేను స్వతంత్రంగా ఉన్నా, మంచిగా చేసుకుంటానా తింటానా అనుకుంటాం. కానీ ఎక్కడిది ఆయన గుట్టి అని మనం ఏం చేసుకుంటాం? ఒక చెయ్యి లేకపోతే మనం చెయ్యి పెట్టుకోలేము, ఒక కన్ను లేకపోతే కన్ను పెట్టుకోలేము, ఒక కాలు లేకపోతే కాలు పెట్టుకోము. నీకు అన్ని ఇచ్చినప్పుడు దేవుని మీద ఎందుకు ఇంత బేమాంతనం జరుగుతుంది? బేమాంతనం బాగా అండి. దొంగలు వండుకున్న అన్నము నామం చేసుకుంటా, వండకపోతే వండిన దాన్ని దేవుని ముందట ప్రసాదం అని పెట్టకపోతుంది. ఆయన గుళ్ళనే ఉన్నాడు అనుకుంటావా? నీలో ఉన్నటువంటి పరమాత్ముడు, అంతటా ఉన్నటువంటి పరమాత్ముడు నువ్వు చేసే శాస్త్రం చూడడా? నీ సొమ్ము అది. ఎక్కడికి వెళ్ళండి నీ సొమ్ము? భూదేవత ఇస్తేనే కదా నీ సొమ్ము అయింది. భూదేవత ఇవ్వకపోతే నీ సొమ్ము ఎక్కడిది? ఎంత కష్టం జరుగుతున్నా నువ్వు అనుకుంటావు. ఇచ్చిన దేవుడు మర్చిపోయి నువ్వు కష్టం చేస్తున్నా అంటే కాదు లెక్కలు ఇచ్చిందని కష్టం చేస్తున్నావు. ఆయన ఇస్తేనే కదా నువ్వు చేసుకునేది. నువ్వు కడుపులోకి తింటానా అనుకుంటావు. ఎట్లా తింటున్నావు, ఎందుకు తింటున్నావు, తినేం చెప్తున్నావు? పశుపక్షాలు కూడా తింటున్నాయి, అవి కూడా పిల్లలు అంటున్నాయి, అవి కూడా మొగలు పిల్లలు అన్నీ ఉంటున్నాయి. గట్లనేనా మనము విలువైనటువంటి వస్తువులండి. ఈ వస్తువులకేవి ఈ శరీరం అంటే సామాన్యం కాదు. 21,600 సార్లు శ్వాస సిరిసి పెడితే శ్వాసకు ఒక్కటికి కూడా నామం చేయకపోతే మన జ్ఞానం ఉంది, బుద్ధి ఉన్నది, మనం ఎట్లా బతుకుదాము అని ఆలోచన ఉంది. చేసింది చేస్తే యాస్తలేదు, అన్నదే అనమంటే యాస్తస్తుంది. ఎందుకు యాస్త రావాలి? భగవాన్ నామం చేసుకుంటా. ఇప్పుడు ఇంతమంది మనం ఒక్కసారి రామకృష్ణ ఆ రెండు పదాలు ఒక్కసారి అయిపోయినాయి అంటే 16 అక్షరాలట. అది నాకు చదువు రాదు కానీ 16 అక్షరాలట. 16 అక్షరాలు ఒక్కొక్క మనిషిని ఈడ ఎన్ని మాటలు అన్నామో అన్ని మాటల ఇంత సంఖ్య వేయించిన ఇల్లుకు పరమ పవిత్రమైన స్థలం అవుతుందండి. నామం చేసుకుంటే వట్టిగా పోదు, ఏదున్నా వట్టిగా పోతుంది. నీవు తిన్నది వట్టిగా పోతుంది, ఒకరికి పెట్టింది నీకు నిజమైనటువంటి ఆదాయం దొరుకుతుంది. కానీ నేను సంపాదన ఉన్నది, మీరు పంచిపెట్టుందని చెప్తాను. ధనం ఎంత ఉన్నా నీవే ఉంచుకో. కానీ ఒక్క భగవన్ నామం చేసుకున్నందుకు నాలుగే నీ సొత్తు, నామం సొత్తు. నాలుగే ఉన్నది నామం చేసేటందుక, లేకుంటే తిరుడు రెండింటికే ఉంటుందా? నాలుగే మూడవది లేదా? మూడో పని చాలా పరమ పవిత్రమైన నామం అండి. ఇది ఏ నామమైనా కానీ, శివుడు కానీ రాముడు కానీ ఏదన్నా చేసుకోండి, కానీ భగవాన్ నామం చేసుకోండి. ఈడ ఇంత దూరం ఇప్పుడు అందరం భగవాన్ నామం చేసిన కాబట్టి పరమ పవిత్రమైన స్థలం అయింది. ఈ స్థలం ఇట్లనే ఉంచుకోవాలంటే ప్రతిరోజు నువ్వు ఏ పని చేసుకుంటైనా భగవాన్ నామం చేసుకో. ఎప్పటి వరకు ఉంటుంది. ఘర్షణ వడ్లు వస్తే తోడినా కొద్దిగా ఒడిచిపోతాయి. కానీ ఘర్ష అంటే పట్టలో ఎందుకంటే తెలుసు, తోడినా కొద్దిగా ఒడుస్తాయి. కానీ అందుకే నింపితే అట్లనే ఉంటాయి అని మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే మహాత్ముడు చెప్తాడు, చెప్పిన మాటలు మనం ఎంత పరమ పవిత్రమైనటువంటి నామం చేసుకునేది ఉన్నదండి. వీళ్ళ తెచ్చుకుంటే వాళ్ళ తెచ్చుకుంటే అన్నం వాడతావు, తినోళ్ళకి కూడా అదే తినబుద్ధి అయితే తగ్గుతుంది. ఏమి లాభం అవుతుందండి? అదే మాట నామం చేసుకుంటా మీరు అన్నం వంట చేసుకోండి. ఎంత ప్రసాదం అవుతుందో అదే దేవుని దగ్గర పెట్టుంది, మహాప్రసాదం అవుతుంది. అదే ఇంకోల కన్నా పెట్టుంది, కొద్దిగా గింజంతా తీసి పెట్టుంది, మహాప్రసాదం అవుతుంది అని చెప్పింది. అంతా మనం చేసుకునే పనే ఉందండి, ఇలా ఖర్చు లేదు. మనం చేసుకునే అటువంటి వస్తువుని వేరే కాదు, వేరే కమ్మగా చేసి పెట్టుమని భగవంతుడు కూడా అన్నాడు.
ఏమంటాడు అంటే హాన్ భక్త పరాధీను అన్నాడు. భక్తుల చేతుల చిక్కిపోయినా అంటాడు. ఏకనాథునికి 12 ఏళ్ళు నీళ్లు మోసిండట భగవంతుడు. ఎంత పదేవ పడితే మోసిండు, ఎన్ని జన్మాల పుణ్యం ఉంటేనో మోసిండు. మనకు కూడా పుణ్యమే ఉండేప్పటికీ మానవులమై పుట్టినామండి. మన పుణ్యం లేకపోతే మానవులమై పుట్టే తలుపు వీలే లేదట. 84 లక్షల జన్మాలు ఎత్తి 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 సచ్చి పుట్టి ఈ మానవ జన్మంకు సరిగా లేకపోతే పరమాత్ముడు ఇంత కలిపి